వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా గంగా బ్లాగ్స్. ఈరోజు మా ఇంటి ఏంటి పూజ అయితే జరుగుతుంది. సో ఇంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కలిసి ఇక్కడ చేను దగ్గర అందరూ చేసుకుంటాము. సో పూజ అయితే 10 o'clockకి అయిపోయింది. ఇంకా ఇక్కడే భోజనాలు ప్రిపేర్ చేసి తినేసి ఈవినింగ్ అయితే ఇంటికి పోయేది. సో ఈవినింగ్ వరకు ఏం చేస్తుందని చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సో నేను బ్లాగ్ చేద్దామని వీడియోస్ తీస్తుంటే ఈ పిల్లలంతా కలిసి సో మాతో కూడా వీడియో తీయాలనేసి సో చూడండి ఏం పని ఇస్తున్నారు నాకైతే. ఇంకా పూజ అయితే మార్నింగే అయిపోయింది 10 o'clockకి. సో ఇంకా మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళు చేసుకోవచ్చు పూజ అయితే. సో ఇంకా భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట కింద కూర్చొని మాటలు చెప్పుకుంటున్నారు అనమాట. ఇంకా భోజనాలు 2 o'clock పైన అయ్యేది. గుడి అయితే ఇదే చిన్నగా ఉంది కదా, సో వేరే ఎవరు చేసుకోరు. సో ఇంటి వాళ్ళు మాత్రం కాబట్టి సో 1 yearకి ఒకసారి చేస్తారు కాబట్టి సో అప్పటికప్పుడు ఇలా గుడి చేసుకొని సో ఇక్కడ చేస్తాను అనమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క మాన కింద అయితే కూర్చున్నారు. ఫుల్ ఎండ అయితే జాస్తి కాస్తుంది. అండ్ భోజనాలు కూడా ఇంకొందరు చేస్తున్నారు అంటే వాళ్ళు. అక్కడ పెండల కింద కొందరు కూర్చున్నారు. ఇంకా ఎవరు రాలేదు. ఇక్కడ ఉన్నది ఓన్లీ ఇంటి వాళ్ళు మాత్రమే. సో ఒక 2 o'clock పైన అందరూ వస్తారు భోజనం తినేకైతే. ఇక్కడ పిల్లల చేతికి వీడియో తీయండి క్లారిటీ కానీ ఫోన్ ఇస్తే సో వాళ్ళు వీడియో తీసే మామిడికాయలు తీసుకొని వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. మామిడికాయలు పట్టుకొని చూడండి ఇక్కడ ఏం పని ఇస్తున్నారు ఆ మామిడికాయలకి. నీ మొక్కం మాత్రం కనబడుతుంది, నీ చెయ్యి కనిపిస్తుంది. ఇంకా ఆ మామిడికాయ తక్కువ వెనకాల మామిడికాయ ఆ మామిడికాయ తక్కువరా అది కాదు అది ఆడ. ఇంకా ఫైనల్లీ భోజనాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి గాయస్. అంతా ఇంకా ఫస్ట్ రైస్ కూర్చొని తింటున్నారు. సో భోజనాలు వచ్చేసి మటన్, చికెన్, రైస్, ముద్దే, ఎగ్గు అండ్ పాయసం, రసం ఇన్ని చేశారు.
ఇంకా ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్ అయితే. సో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.